మన కథల సమయంకు స్వాగతం. అపరంజి రచన అనురాధ మురుగము బోజుల గారు. ఇక కథలోకి వెళ్దామా? తాపీగా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తున్నాడు రమణయ్య. బాగుంది మీ పని. రేపు మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారని మీ చెల్లెలు వసంత చెప్పింది కదండి. మీరు ఇంకా ఇలాగే కూర్చుని పేపర్ చదివితే ఎలా? కావలసిన పూలు పళ్ళు తీసుకుని రండి. నేను స్వీట్స్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని స్వీట్స్ తీసుకురండి అంది భార్య. అంతర్వేది. అబ్బబ్బా, తెలుసులేవోయ్, నీకే గుర్తు ఉన్నట్టు, నేను అన్నీ మర్చిపోయినట్టు అని అన్నాడు రమణయ్య. అలా కాదండి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంది అంతర్వేది. సరే వసంత, సుబ్రహ్మణ్యం ఈరోజు ట్రైన్కి వస్తున్నారు. వాళ్ళను తీసుకొస్తూ మిగిలిన పనులు పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు రమణయ్య. సరే సరే, మీ ఇష్టం. నేను మిగిలిన పనులు పూర్తి చేస్తానంది అంతర్వేది. అమ్మాయి ఎక్కడా అని అడిగాడు రమణయ్య. పొద్దున్నే తులసి వచ్చి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మధ్యాహ్నానికి వస్తుంది అంది అంతర్వేది. మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రమణయ్య. ఇంటి పనులతో రేపు జరగబోయే పెళ్లి చూపులకు కావాల్సినవన్నీ సర్దిపెట్టి కూతురి కోసం ఎదురు చూస్తుంది అంతర్వేది. రమణయ్యనే ముందుగా ఇంటికి వచ్చాడు. వసంత సుబ్రహ్మణ్యంలు కూడా నవ్వుతూ వచ్చి అంతర్వేదిని కుశల ప్రశ్నలు వేశారు. బాగున్నా వదినా, కానీ కూతురి పెళ్లి చూపులకే నీ మొహంలో కల తగ్గింది. పెళ్ళి అయిపోయేసరికి నిన్ను ఎలా చూడాలో అంది వసంత. ఏమీ లేదులే వసు, కాస్త పనులు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు పంట చేతికి కూడా వస్తోంది. అన్నీ తడిసి మోపుడవుతున్నాయి అంది అంతర్వేది. నేను వచ్చాను కదా వదిన, నీకు సాయంగా ఉంటాలే. అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానులే అంది వసంత. నా నెత్తిన పాలు పోసావు వసు అని నవ్వుతూ బొగ్గలు నిమిరింది అంతర్వేది. కూతురు రావడం చూసి అంతర్వేది గుమ్మంలోనే ఆపి దిష్టి తీసింది అంతర్వేది. ఏంటమ్మా, ఎప్పుడూ ఇలాగే చేస్తావు? నీకు బోర్ కొట్టదా అని అడిగింది కూతురు. ఆడపిల్లకు ఎన్ని చేసినా తక్కువేనే కోడలు పిల్ల అంది వసంత. కోడలు పిల్ల కాదు వసు, కొత్త పెళ్లి కూతురు అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. వసంతని చూసి ఏంటత్తా, అప్పుడే మొదలు పెట్టేశావా అంది నవ్వుతూ ఆ అమ్మాయి. అవునే, నా కోడల నీ పెళ్లి చేసి కానీ నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను అంది వసంత. పో అత్త అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది కాబోయే కొత్త పెళ్లి కూతురు. అందరూ నవ్వుతూ ఉన్న కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, అందరూ ఒంటరిగా ఉండాల్సిందే కదా అనే బాధ కూడా వాళ్ళ కళ్ళలో కదులాడుతూ ఉంది. రాత్రి భోజనాలు అయ్యాక వసంత గోరింటాకు పెట్టింది. పెళ్లి చూపులకు సిద్ధమవుతున్న అమ్మాయికి. అందరి సరదా కబుర్లతో రాత్రి గడిచిపోయింది. ఉదయం త్వరగా నిద్రలేచి అన్నీ సిద్ధం చేస్తుంది అంతర్వేది. వసంత కూడా వచ్చి, ఏంటి వదిన, నన్ను నిద్రకు లేపొచ్చు కదా, నేను సాయం చేసేదాన్ని కదా, అయినా పర్వాలేదు, నువ్వు కాస్త కూర్చో, మిగిలిన పనులు నేను చేస్తాను అని వసంత మిగిలిన పనులు చేతికి అంటించుకుంది. ఉదయం 10:30 దాటింది. రమణయ్య అటు ఇటు తిరుగుతున్నాడు. స్థిమితంగా ఉండు బావా, కంగారు పడకు, వస్తారులే అన్నాడు సుబ్రహ్మణ్యం. అంతలోనే ఒక కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. అమ్మాయిని చూడ్డానికి వచ్చారు బావా, రా అని పిలుస్తూ రమణయ్య వెళ్తుంటే, ఆగు బావా అని సుబ్రహ్మణ్యం రమణయ్య చెయ్యి పట్టుకుని నిదానంగా వాళ్లకు ఎదురెళ్ళి సాదరముగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చాడు. అందరికీ ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టారు. రమణయ్య ఆశగా పెళ్ళికొడుకు వైపు చూశాడు. చూడ్డానికి బాగా హుందాగా ఉన్నాడు, ఫోటోలో కంటే బాగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. రమణయ్య లోపలికి వెళ్ళి చూశాడు. ఇంకా కూతురిని ముస్తాబు చేస్తున్నారు. కానీ అంతర్వేది వాళ్ళు వచ్చేశారు అన్నాడు రమణయ్య. అయిపోయిందండి అంది అంతర్వేది. నువ్వు అన్నయ్య వెళ్ళి కూర్చోండి వదినా, నేను తీసుకొస్తాను నా కోడల్ని అంది వసంత. సరే అని ఇద్దరు వెళ్ళి పెళ్లివాళ్ల ముందు కూర్చున్నారు. రమణయ్య భార్యను చూపించిన ఆ భార్య అంతర్వేది అండి అని పరిచయం చేయగా అంతర్వేది నవ్వుతూ నమస్కారం చేసింది. అప్పుడే చిన్నగా నవ్వాడు అవినాష్. అది గమనించిన సుబ్రహ్మణ్యం, ఏమీ లేదు బాబు, అంతర్వేదికి వెళ్ళినప్పుడే వాళ్ళ అమ్మకు నెల తప్పిన విషయం తెలిసింది, లేక లేక పుట్టింది అని అన్నాడు. ఇంకో పుణ్యక్షేత్రంలో తెలుసుంటే ఆ పుణ్యక్షేత్రం పేరే పెట్టేవాళ్లేమో అన్నాడు అవినాష్. మనసు కాస్త నొచ్చుకుంది రమణయ్యకు. కానీ పైకి కనిపించనీయకుండా నవ్వుతూ కూర్చున్నాడు. అది గమనించిన అవినాష్ తల్లి సరోజ, ఏమీ అనుకోకండి అన్నయ్య గారు, అవినాష్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అని చిన్నగా చెప్పింది. పర్లేదమ్మా, బావగారు రాలేదా అని అడిగాడు రామన్నయ్య. ఇంకో కారులో వస్తున్నారండి, ఈ పక్క ఊరిలో ఏదో ప్రాపర్టీ చూసి ఇటే వస్తారు అని చెప్పింది. వదిన, అమ్మాయిని తీసుకురండి, చూసి కాసేపు మాట్లాడుకుందాం అంది సరోజ. ఏంటి మీరు అప్పుడే వరుసలు కలుపుకుంటున్నారు? ముందు నేను అమ్మాయిని లైవ్లో చూడాలి, ఓకే అని చెప్పాక రిలేషన్స్ కంటిన్యూ చేసుకోండి అన్నాడు అవినాష్. వసంత తులసి
కలిసి అమ్మాయిని తీసుకొచ్చి పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. కనకాంబరం కలర్ చీరలో మెరిసిపోతుంది అమ్మాయి. అవినాష్ చూసి చూడనట్టు కూర్చున్నాడు. ధైర్యంగా ఉండు అన్నట్టు వసంత మెల్లగా చెయ్యి భుజం మీద వేసి నిలబడింది. రమణయ్య అవినాష్ వైపు చూసి మా అమ్మాయి మీనాక్షి అని చూపించాడు. అందంగా వినయంగా కొందనపు బొమ్మలా ఉంది మీనాక్షి. అవినాష్కి తొలిచూపులోనే నచ్చింది. కానీ ఎందుకో మనసులో ఒప్పుకోవాలని లేదు. లేచి నేను మీ అమ్మాయి కాసేపు కలిసి మాట్లాడుకోవాలి అన్నాడు అవినాష్. రమణయ్య కాస్త వెరిమొహం వేసుకుని సుబ్రహ్మణ్యం వైపు చూశాడు. సరే బాబు, మీ ఇష్టం. అదిగో ఆ పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని చూపించి వసంత అరేంజ్ చెయ్యి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఒక్క నిమిషం, ఇంత అలంకారం నాకు అంత నచ్చదు. ఏమీ అనుకోకుండా కాస్త సింపుల్గా రెడీ చేసి చూపిస్తారా అని అడిగాడు అవినాష్. తప్పకుండా బాబు, కాసేపు ఆగండి, పెరట్లో వెయిట్ చేయండి, 5 నిమిషాల్లో అరేంజ్ చేస్తాను అని సుబ్రహ్మణ్యం అవినాష్ని పెరట్లోకి తీసుకెళ్లాడు. అంతా గమనిస్తున్న మీనాక్షి కళ్ళల్లో చిన్నటి కన్నీటి పొర కదులుతున్న మనసులో మాత్రం చిన్నగా తుఫాను మొదలైంది. మీనాక్షిని వసంత లోపలికి తీసుకెళ్ళింది. మీనాక్షి కోసం ఇంకో చీర కోసం వెతుకుతుంది వసంత. మీనాక్షి కాస్త భయంగా కూర్చుంది. అప్పుడే అక్కడికి ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి అవినాష్ తండ్రి రత్నాకర్ వచ్చాడు. హడావిడిగా లోపలికి వచ్చి క్షమించాలి, కాస్త ఆలస్యమైంది అని అందరినీ పలకరించాడు రత్నాకర్. అందరి ముఖాలు చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు రత్నాకర్. ఏమీ లేదురా రత్న, నీ కొడుకు అమ్మాయితో మాట్లాడతాను అన్నాడు సుబ్రహ్మణ్యం. ఓహ్ అలాగా అని హాయిగా కూర్చొని, చూడండి రమణయ్య గారు, నాకు సుబ్బు మంచి స్నేహితుడని మీకు కూడా తెలుసు. ఎందుకు అంత కంగారు చెప్పండి అన్నాడు రత్నాకర్. అలా కాదండి అన్నాడు రమణయ్య. రమణ గారు, నాకు ఎప్పటి నుండో ఈ సంబంధం కలుపుకోవాలని ఆశ. ఎందుకంటే సుబ్బుకి ఆడపిల్ల పుట్టలేదు అని ఫీల్ అయ్యేవాడిని. అప్పుడే వసంత నాకు మీనాక్షి కూడా కూతురు లాంటిదే అని చెప్పింది. అందుకే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాము. పిల్లలు మాట్లాడుకోనివ్వనండి, ముందే చెబుతున్నాను, ఈ సంబంధం ఖాయం అయిపోయినట్టే. నాకు సుబ్బు ముఖ్యం. సుబ్బుకి మీరంటే బోలెడంతా ప్రేమ. మాటికి ముందు ఒకసారి వెనకాల ఒకసారి మా బావ అని చెబుతూనే ఉంటాడు. అందుకే ఇది కేవలం సరదాగా తీసుకోండి అన్నాడు రత్నాకర్. రత్నాకర్ మాటలకు రమణయ్య కాస్త చల్లబడ్డాడు. అంతర్వేదికి నెత్తిన పాలు పోసినట్లు అనిపించింది. అవును, అవినాష్ ఎక్కడా అని అడిగాడు రత్నాకర్. పెరట్లో కూర్చున్నాడు అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. అప్పుడే వాడికి అంత తొందరగా ఉందా? సరే సరే, చూడండి రమణయ్య, పిల్లలకు సమ్మతం అయితే ఈ క్షణమే ముహూర్తాలు ఖాయం చేసుకుందాం అన్నాడు రత్నాకర్. సరేరా బాబు, తొందర ఎందుకు? నీ తొందరే నీ కొడుక్కి వచ్చినట్టు ఉంది అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. ఏంటి మీను అలా ఉన్నావు అని అడిగింది వసంత. ఎందుకో భయంగా ఉంది అత్త అంది మీనాక్షి. ఏమీ లేదు, మీ మావయ్య ఫార్మాలిటీస్కి అరేంజ్ చేశారు అంతే. దాదాపు ఈ సంబంధం ఓకే అయినట్టే. నీకు చెప్పాను కదా, ఎందుకు భయం అంది వసంత. నేను అలాగే అనుకున్నా కానీ అంది మీనాక్షి. నేనున్నాను కదా మీను, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అబ్బాయితో కాస్త నెమ్మదిగా మాట్లాడు అంతే. రత్నాకర్ మాటకు తిరుగులేదు. అందుకే మేము సంతోషంగా ఉన్నాం. నువ్వు అత్తవారింటికి వచ్చినా నేను రోజూ వచ్చి కలుస్తానులే. నేనుంటాగా, నీకు మన ఇంటిలో ఉన్నట్టే ఉంటుంది అని ధైర్యం చెప్పి పంపించింది వసంత. అలంకారం తీసి చూపించిన కడిగిన ముత్యంలా ఉంది మీనాక్షి. అవినాష్ కళ్ళు మీనాక్షిని చూస్తున్నాడు. చూపు మరల్చలేకపోతున్నాడు. మీనాక్షి వెంట తులసి కూడా తోడుగా వచ్చింది. అవినాష్ చూసి మీరు గుడికి వెళ్ళాలేమో, వెళ్ళండి అన్నాడు తులసి వైపు చూసి. తులసి నవ్వుతూ నేను పూలదండ కోసం వచ్చాను, మీ ప్రైవసీకి భంగం కలిగించనులేండి అని నవ్వి మీనాక్షి వైపు తిరిగి నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది. రండి మీనాక్షి, ఇక్కడ కూర్చోండి అని ఇంకో చైర్లో కూర్చున్నాడు అవినాష్. నర్వస్గా ఫీల్ అవ్వకండి, ఫ్రీగా, ఇది మీ ఇల్లు, నేనే కంఫర్ట్గా కూర్చున్నాను. మీరేంటి అలా బిగుసుకుపోయి ఉన్నారు, ప్లీజ్ అన్నాడు అవినాష్. మీనాక్షి కాస్త రిలీఫ్ అయింది. మన పెద్దవాళ్ళు పెళ్ళి ఫిక్స్ అనే అంటున్నారు కానీ అన్నాడు అవినాష్. మీరు ఇంకెవరినైనా లవ్ చేశారా అని అడిగింది మీనాక్షి. అవినాష్ గట్టిగా నవ్వాడు. అయ్యయ్యో అదేమీ లేదండి, పెద్దవాళ్ళు ఓకే చేసినా మనం కూడా మనకు నచ్చినట్లు బతకాలి కదా, ఏమంటారు అని అడిగాడు అవినాష్. అయోమయంగా చూసింది మీనాక్షి. అరే, మళ్ళీ మీ కళ్ళల్లో కన్ఫ్యూజన్ వద్దు మీనాక్షి గారు అన్నాడు అవినాష్. సరే, ముందు మీరు మీనాక్షి గారు అని కాకుండా నార్మల్గా పిలవండి, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పింది మీనాక్షి. ఓకే కూల్, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను అని అన్నాడు అవినాష్. మీనాక్షి అవినాష్ కళ్ళలోకి చూసింది. స్ట్రైట్గా పాయింట్కి వస్తాను మీనాక్షి, నాకు ఎప్పుడూ స్పెషల్గా ఉండడం ఇష్టం.
నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని నడవలేను. నేను తిరుపతికి వెళ్ళినా విఐపి దర్శనం చేసుకుంటాను. స్పెషల్గా ఉండాలని అనుకుంటాను. ఉంటాను కూడా. అందుకే నా భార్య కూడా నాలాగే వెరీ స్పెషల్గా ఉండాలి అని అనుకున్నాను. మీనాక్షి నవ్వుతూ చూసింది. మీరు ఏదో జాబ్ చేస్తున్నారని చెప్పారు అన్నాడు అవినాష్. ఇంటీరియర్ డిజైనర్ని. రీసెంట్గా గ్రీనరీ హోమ్స్ అనే ఫేమస్ ప్రాజెక్ట్ ఫినిష్ చేశాను. ఆ ప్రాజెక్ట్కి అవార్డు కూడా వచ్చింది అని చెప్పింది మీనాక్షి. నవ్వాలని లేకున్నా అవినాష్ నవ్వుతూ, వావ్, కంగ్రాట్స్. ఇంటిలో మొక్కలు ఎలా పెంచాలి అనే కదా ఆ ప్రాజెక్ట్ అన్నాడు అవినాష్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి అంది మీనాక్షి మరింత సంతోషంగా. అవినాష్ అటు ఇటు చూసి మీనాక్షిని వెయిట్ ఎంత అని అడిగాడు సూటిగా. ఏంటి అని నెమ్మదిగా అడిగింది మీనాక్షి. నువ్వు విన్నది కరెక్టే. నేను నిన్ను నీ శరీర బరువు ఎంత అని అడిగాను అన్నాడు అవినాష్. మీనాక్షికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. నేను బాగానే ఉన్నాను కదా, నన్నెవరు ఇంతవరకు ఈ ప్రశ్న వెయ్యలేదు. నాకు వెయిట్ మిషన్లో వెయిట్ ఎప్పుడు చూసుకుందో కూడా గుర్తులేదు అనుకుంది మీనాక్షి. పక్క గదిలో వసంత, తులసి వీళ్ళ మాటలు వింటూనే ఉన్నారు. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి మీనాక్షి, నీ ఫేస్ చూస్తుంటే వెయిట్ ఎప్పుడు చూసుకున్నారో కూడా గుర్తులేనట్టుంది అన్నాడు అవినాష్. అది అంది మీనాక్షి. పర్లేదు, చూడ్డానికి మీరు బాగున్నారు. కానీ చెప్పాను కదా, నా భార్య నా స్నేహితుల భార్యల కన్నా అందంగా, సన్నగా, జాజి తీగలా నాజుకుగా ఉండాలి. నిన్ను అందరూ ఆకాశం నుండి దిగి వచ్చిన అప్సరస దేవకన్యలా ఉండాలి అన్నాడు అవినాష్. సో మీరు కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది. నాకు కొంచెం హెల్త్ కాన్షియస్, డైట్ బాగా ఫాలో అవుతాను. అందుకే నేను ఇలా బాడీ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు కూడా చేస్తే బాగుంటుంది. లైక్ దీపికా పడుకునే, అనుష్క శర్మ, ఆలియా భట్, ఇంకా ఇప్పటికీ వన్నె తరగని శిల్పా శెట్టి వీళ్లలాగా అన్నాడు అవినాష్. మీనాక్షికి దగ్గరగా కూర్చుని ఊహించని మాటలు విన్న మీనాక్షికి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. ఎక్కడైనా పెళ్లి చూపులు అంటే డబ్బు, బంగారం, ఆస్తిపాస్తులు, ఉద్యోగం గురించి మాట్లాడతారు. నాకే ఎందుకు ఇలా అనుకుంది మీనాక్షి. అర్థం అవుతోందా మీనాక్షి నేను అడిగేది అన్నాడు అవినాష్. ఆ అని తడబడింది మీనాక్షి. ఒక్కసారి ఊహించుకో, నువ్వు నేను అలా ఈ రాజదుస్తులలో, రాచకరిపు ఆభరణాలతో అని తన ఫోన్లో ఇమేజెస్ చూపించాడు అవినాష్. మీనాక్షికి ఏమీ పాలుపోవడం లేదు. బుర్ర మొద్దుబారిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లిలో మనం మెరిసిపోవాలి. సంగీత్లో డ్యాన్సులు వెయ్యాలి, ఫోటోషూట్స్, ఇంకా మనం ఒక పాట కూడా షూట్ చేసుకోవాలి అన్నాడు అవినాష్. చూడు, అసహ్యంగా ఉండకూడదు కదా. మన జంటని చూడగానే అందరూ హీరో హీరోయిన్లా ఉన్నారు అనుకోవాలి అన్నాడు అవినాష్. ఇప్పుడు ఇలా సరిపోతాను కదా అంది మీనాక్షి. అందరికీ నచ్చుతావేమో నాకు అని మౌనం వహించాడు అవినాష్. వసంత మెల్లగా జ్యూస్ తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చింది. మీనాక్షి వసంత వైపు టెన్షన్గా చూసింది. నేను వింటున్నా అన్నట్టు వసంత కళ్ళు సైగ చేశాయి. మీనాక్షి జ్యూస్ తాగింది. అవినాష్ తాగకపోయేసరికి టెన్షన్లో ఇలా తాగేశానేంటి అని తనని తానే మనసులో తిట్టుకుంది మీనాక్షి. తీసుకోండి అంది మీనాక్షి. నో మీనాక్షి, నేను ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినను అన్నాడు అవినాష్. అవాక్కయింది మీనాక్షి. దానితో పాటు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. బావ ఉంటే బాగుండు, శ్రేయ అక్క ఉంటే ఇంకా బాగుండేది. వీళ్ళు లేకుండా ఈ పెళ్లి చూపులు వద్దనే చెప్పాను నాన్నకి. మామయ్య ఉన్నాడు కదా అని సర్ది చెప్పాడు. ఏంటో, ఏ ఆడపిల్ల కాబోయే భర్త దగ్గర ఇలాంటి మాటలు, చూపులతోనే నా కర్మ అనుకుంది మీనాక్షి. ఎదురుగా చూస్తే అవినాష్ లేడు. గుండె జారిపోయినంత పని అయింది మీనాక్షికి. వెంటనే లేచి మీనాక్షి హాలుకు దగ్గరగా వచ్చి నిలబడి చూస్తుంది. అందరూ మౌనంగా ఉన్నారు. రత్నాకర్ అవినాష్ వైపు చూసి, ఏంట్రా అవినాష్, ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు. ఏమీ లేదు నాన్న, మీనాక్షి ఇంకాస్త సన్నబడితే బాగుంటుంది తాను వెయిట్ లాస్ అయ్యాక అన్నాడు అవినాష్. అంతర్వేది ఆ మాటలకు కొయ్యబారిపోయింది. రమణయ్య అయోమయంగా సుబ్రహ్మణ్యం వైపు చూశాడు. హాలు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మీనాక్షి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఊహించిన ఈ పరిస్థితులు ఎటువైపుకు తీసుకెళ్తాయో అర్థం కావడం లేదు మీనాక్షికి. సుబ్రహ్మణ్యం ఒక నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి చూసి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని మీనాక్షి వైపు చూశాడు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే రోజుల్లో కూడా మీనాక్షి ముఖంలో భయం, టెన్షన్ చూడలేదు. కానీ అవన్నీ ఈరోజు కొట్టొచ్చినట్టు మీనాక్షి ముఖంలో విలయతాండవం చేస్తున్నాయి అని గ్రహించాడు సుబ్రహ్మణ్యం. అవినాష్ అందరి వైపు చూసి, నా నిర్ణయం నేను చెప్పాను అన్నాడు. రత్నాకర్ గట్టిగా నవ్వి, ఓహ్ అంతేనా,
అయితే సరే, 3 నెలల తరువాత పెళ్లి చేసుకుంటారు అంతే కదా అన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అది కూడా చెప్పు అన్నాడు రత్నాకర్ అవినాష్తో. ఏమీ లేదు, మీరంతా నా డెసిషన్ ఓకే అంటే మీనాక్షిని నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అన్నాడు అవినాష్. రత్నాకర్ హుషారుగా లేచి తాంబూలాలు ఇచ్చేసుకుంటే ఇక పెళ్లి పనులు మనం చూసుకుందాం, పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అన్నాడు. అయోమయంగా మీనాక్షి వైపు చూశాడు రమణయ్య. అవినాష్ రమణయ్య దగ్గరికి వెళ్ళి, అంకుల్, నేను చెప్పేది మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నేను ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెబుతాను. రేపు ఫలితం చూశాక మీరే నేను చేసిందే కరెక్ట్ అంటారు అన్నాడు. సరే, మీ అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం, మీ ఇష్టం అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. రత్నాకర్, సరోజ ఇద్దరూ కలిసి మీనాక్షికి పట్టుచీర గాజులు ఇచ్చి ఆశీర్వదించారు. కాసేపు అయ్యాక, మరి మీనాక్షి వెయిట్ లాస్ ఎలా అవుతుంది అని అడిగాడు అవినాష్. మా మీనాక్షి యోగా చేస్తుంది అన్నాడు రమణయ్య. ఓహ్, అది అంత మంచి రిజల్ట్స్ ఇవ్వనట్టు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. మీనాక్షిని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు అవినాష్ నిర్మోహమాటంగా. అయ్యయ్యో, పెళ్లి కాకుండా అంది అంతర్వేది కలగజేసుకుంటూ. నేను ఉన్నా కదమ్మా, భయపడకు అని అంతర్వేది తల మీద చెయ్యి వేసి భరోసా ఇస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. సరే అండి, త్వరగా డెసిషన్ తీసుకోండి, నేను త్వరగా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నాడు అవినాష్. వాతావరణం కాస్త చల్లబడింది. ఇక మేము వెళ్ళొస్తామన్నాడు రత్నాకర్. ఒక్క నిమిషం, మీనాక్షి ఎక్కడా అని అడిగాడు అవినాష్. మీనాక్షి గదివైపు చూపించింది వసంత. లోపలికి వెళ్ళి మాట్లాడి అవినాష్ వచ్చి, ఇక వెళదాం నాన్న అని చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు. సాయంత్రం రమణయ్య అంతర్వేది ఇద్దరూ పరధ్యానంగా కూర్చుని ఉన్నారు. వసంత వచ్చి అన్నయ్య అని పిలిచింది. చెప్పమ్మా అని తేరుకుని కూర్చున్నాడు రమణయ్య. మీనుని మాతో పాటు తీసుకెళ్తాం, వీలు చూసుకొని మీరు కూడా వచ్చేయండి అంది. అప్పుడే బిడ్డని అప్పగించాలా అంది బాధగా అంతర్వేది. ఏమీ కాదు చెల్లెమ్మ, మనం అంతా ఒకటే అయినప్పుడు అప్పగింతలు ఏముంది చెప్పు. మీనుకి మా ఇల్లు ఏమన్నా పరాయిల్లా చెప్పు. తాను జాబ్ పర్పస్ వస్తూ ఉండే ప్లేసే కదా, కొత్తగా ఆలోచించకు అన్నాడు సుబ్రహ్మణ్యం. మన చిన్నోడు అనవసరంగా తొందరగా పుట్టేశాడు, లేకుంటే చిన్నోడికి ఇచ్చి పెళ్లి చేసేసేదాన్ని. నా చిట్టి తల్లి అనవసరంగా నిదానంగా పుట్టింది. నాకు ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదు అంది అంతర్వేది. అబ్బా, మన సుబ్బు మంచి సంబంధం అంటున్నాడు కదా, కానీ పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతలు మనం రాయం కదా అన్నాడు రమణయ్య. మీనాక్షికి ఏమీ పాలుపోక అలాగే నిద్రపోయింది. తెల్లవారింది. మీనాక్షి లేచి ఫ్రెష్ అయింది. హాల్లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తుంది. నిన్న జరిగిన పెళ్లి చూపులు ఒక పీడకల అయితే ఎంత బాగున్నో అనుకుంది. ఎదురుగా అద్దం కనిపించింది. రోజు అందులో చూసుకుంటున్నా ఈరోజు ఆ అద్దంలో చూసుకోవాలంటే గుండెల్లో దడగా ఉంది మీనాక్షికి. అయినా గుండె నిబ్బరం చేసుకుని మెల్లగా వెళ్ళి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. కుందనపు బొమ్మలా ఉంది నా బంగారు తల్లి అని అంతర్వేది మిరుపంగా చూస్తూ అంది. అమ్మా అంది కాస్త దిగులుగా మీనాక్షి. ఏమీ కాదులే చిట్టి తల్లి, అత్త వాళ్ళింటికి వెళ్ళు, అల్లుడు చెప్పినట్టు నడుచుకో, ఇక్కడ పనులు పూర్తి చేసుకుని నేను నాన్న వస్తాము, సరేనా అంది అంతర్వేది. సుబ్రహ్మణ్యం, వసంతలు మీనాక్షి కోసం తన లగేజ్ సిద్ధంగా ఉంచారు. కారులో ఎక్కించి రమణయ్య అంతర్వేది మీనాక్షిని సాగనంపారు. అంతర్వేది కూతురు పెళ్లి కాకుండానే అప్పగింతలు జరిగినట్టు వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఊరుకో అంతర్వేది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆడపిల్లని కన్నవాళ్లకు ఈ ఏడుపు కడుపుకోత తప్పదు అన్నాడు రమణయ్య నిర్వేదంగా. మీనాక్షి పెళ్లి ప్రయాణం మొదలైంది. కారు దిగి లోపలికి మీనాక్షి వచ్చి కూర్చుంది. ఎప్పుడూ ఇంటికి వచ్చినా కొత్తగా అనిపించలేదు, కానీ ఈసారి తన మేనత్త ఇల్లు కూడా కొత్త ఇంటికి వచ్చినట్టు అనిపించింది మీనాక్షికి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అందులో హీరోయిన్ చెబుతుంది, నా సూట్ కేస్ పక్క గదిలో ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, నాకు కంఫర్ట్ లేదు అని పెళ్లి చేసుకున్న ఇంకో హీరోతో చెప్పి ఆ హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. అదంటే సినిమా. నా జీవితం ఏమవుతుందో అనుకుంది మీనాక్షి. వసంత టీ తీసుకొచ్చి ఇచ్చింది. చూడు మీను, పెళ్ళి కదా, కొత్తగా ఉంటుంది, కాదనను. సాధారణంగా పెళ్ళయ్యాక భర్త చెప్పినట్టు వినాలి అంటారు, కానీ కాలం మారింది కదా. ప్రేమించుకున్న వాళ్ళు అభిప్రాయాలు పంచుకున్నట్టు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. బాగా అర్థం చేసుకుని నడిచే అవకాశం దొరికింది. ఆ అబ్బాయి కాస్త ఇబ్బంది కలిగించేలా మాట్లాడాడు, కాదనను. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక మొదటి రాత్రి మీ ఇద్దరి మధ్య ఇటువంటి డిస్కషన్ వస్తే నువ్వు ఎంత ఇబ్బంది పడతావో చెప్పు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి మీను, బలవంతం ఏమీ లేదు, భయపడకు అంది కాస్త భరోసాగా వసంత. నీకు మంచి అవకాశం వచ్చింది మీను, పెళ్లికి ముందు ఇటువంటి అభిప్రాయం మనకు తెలియడం చాలా మంచిదే కదా
ఆ అబ్బాయి చాలా మంచివాడు. నేను చూస్తూనే ఉన్నాను కదా. నాకు తెలియదు నీతో ఇలా తన అభిప్రాయం చెబుతాడని. పర్లేదు, తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచిదేగా అంది సముదాయిస్తున్నట్లు. సరే అత్త అంది కాస్త నవ్వుతూ మీనాక్షి. అమ్మయ్య అన్నాడు సుబ్రహ్మణ్యం. మంచి కుటుంబంరా మీను, అందుకే ఈ తాపత్రయం. సరోజ కూడా నిన్ను మీ అమ్మ వసంత ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది. ఒక్కడే కొడుకు, సుఖపడతావు అన్నాడు సుబ్రహ్మణ్యం ఆశగా. నేను కాదనలేదు కదా మావయ్య అంది మీనాక్షి. అవును అని కూడా అనలేదు కదా తల్లి, మేము అనుకుంటున్నాం అన్నాడు సుబ్రహ్మణ్యం. మీరంతా ఉన్నారు కదా మావయ్య అంది మీనాక్షి అమాయకంగా. అవును మావయ్య, నువ్వు హ్యాపీ కదా అంది మీనాక్షి. నా బంగారు మీను రోజు మా కళ్ళ ముందే ఉంటుంది అని మురిసిపోయాడు సుబ్రహ్మణ్యం. మీనాక్షి ఫోన్ తీసుకుని శ్రేయకి ఫోన్ చేసింది. చెప్పరా, కొత్త పెళ్లి కూతురా అంది శ్రేయ. ఏంటక్క, ఎప్పుడు వస్తారు అని అడిగింది మీనాక్షి. ఇంకో 2 రోజులు రా, మీ బావ వర్క్ అయిపోగానే స్టార్ట్ అవుతాం సరేనా అంది శ్రేయ. అక్క, బావకు ఒకసారి ఫోన్ ఇవ్వు అంది మీనాక్షి. చెప్పరా మీను, మీ మాటలు వింటూనే ఉన్నాను అన్నాడు పాద్దు. బావా బావా అంది మీనాక్షి. రే మీను ఏంట్రా చెప్పు అన్నాడు పాద్దు. టెన్షన్గా ఉంది బావా అంది మీనాక్షి. ఎందుకురా అన్నాడు పాద్దు. ఏడుపొస్తుంది బావా అని చెప్పింది మీనాక్షి. ఏమీ కాదు, నేను శ్రేయ వస్తాము, నువ్వు భయపడకు సరేనా. కూల్ తల్లి, ఇంకో 2 డేస్ ఓన్లీ సరేనా అన్నాడు పాద్దు. సరే బావా అని ఫోన్ పెట్టేసింది మీనాక్షి. ఏంటి పాద్దు, మీను ఎందుకు టెన్షన్ పడుతుంది అని అడిగింది శ్రేయ. పెళ్ళి కదా శ్రేయ, అందులోనూ అరేంజ్ మ్యారేజ్ కదా, చిన్నపిల్ల, ఆ మాత్రం భయం ఉంటుంది కదా అన్నాడు పాద్దు. నాకెందుకో అంది శ్రేయ. వెళదాం చూద్దాం అన్నాడు పాద్దు. మరుసటి రోజు అవినాష్ వచ్చి మీనాక్షిని బయటికి తీసుకెళ్లాడు. ఎక్కడికి అని అడిగింది మీనాక్షి. సర్ప్రైజ్ అన్నాడు అవినాష్. ఏమి సర్ప్రైజో ఏమో దేవుడా, దయచేసి నన్ను టెన్షన్ పెట్టకు అనుకుంది మీనాక్షి మనసులో. కారు స్పీడ్గా వెళ్తుంది. మీనాక్షి మనసు ఇంకా వేగంగా పరిగెడుతుంది. కారు మెయిన్ రోడ్ మీద ఆపాడు అవినాష్. కారు సైడ్కి పార్క్ చేసి తనతో తీసుకెళ్లాడు. ఒక అద్దాల రూమ్కి తీసుకెళ్లాడు. రిసెప్షన్లో డీటెయిల్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. లోపల చూడగానే మీనాక్షి గుండె బద్దలైంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుంది మీనాక్షి. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి చెప్పండి అన్నాడు. ఐయామ్ అవినాష్, నేను నిన్న అమౌంట్ పే చేశాను, ఈ రోజు నుండి జాయిన్ అవ్వమన్నారు అన్నాడు. జాయిన్ అయ్యే పర్సన్ రావాలి కదా అన్నాడు ఆ వ్యక్తి. మా మీనాక్షిని జాయిన్ చేస్తున్నాను అని మీనాక్షిని చూపించాడు అవినాష్. బాగానే ఉంది కదా అనుకున్నాడు ఆ వ్యక్తి మనసులో. మీరు అన్నాడు అవినాష్. నా పేరు రిషి అన్నాడు. మీనాక్షి నాకు కాబోయే భార్య, తాను వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా తన ఒపీనియన్స్ అన్నీ చెప్పి మీనాక్షి ఇలా ఉండాలి అని చెప్పాడు రిషితో. ఓకే సార్, అలాగే చేద్దాం అన్నాడు రిషి. బ్యాగ్ ఇచ్చి మీనాక్షి, ఈరోజు స్టార్ట్ చేసే, తరువాత ఇంటికి వెళ్ళు, కారు కీస్ తీసుకో అన్నాడు అవినాష్. నాకు డ్రైవింగ్ రాదండి అంది మీనాక్షి. వాట్ మీనాక్షి, డ్రైవింగ్ రాదా? జాబ్ చేస్తున్నావు కదా అన్నాడు అవినాష్ కాస్త అసహనంగా. బావా అంది మీనాక్షి కాస్త బెరుకుగా. సరే, డ్రైవింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తాను అన్నాడు అవినాష్. ఆ మాట వినగానే మీనాక్షి అయోమయంగా ముఖం పెట్టింది. అయ్యో అనుకున్నాడు రిషి. పాపం, అమ్మాయి ఎంత బాగుంది, ఇటువంటి అమ్మాయిని చూస్తే తిరుపతి లడ్డూని ఎత్తి పెట్టుకుని దాచుకుని తినాలి అనేంత బాగుంది. ఈ వేరిబాగులోడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? నాకే ఇలాంటి అమ్మాయి కనిపిస్తే ఈ పాటికి పెళ్లి చేసుకుని తనని బంగారు బొమ్మలా చూసుకునేవాడిని. మంచి అమ్మాయిలకు ఎందుకు ఇటువంటి వెధవలు దొరుకుతారు అనుకున్నాడు మనసులో. ఓకే మీనాక్షి, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు జిమ్ చెయ్యి అని బయటికి వెళ్ళి కూర్చున్నాడు. మేడం, ఈరోజు అని ట్రైనింగ్ సెషన్ గురించి చెప్పి రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు రిషి. తల ఊపి బయటకు వచ్చింది మీనాక్షి. రిషి వచ్చి టుమారో ఆన్వర్డ్స్ వీ స్టార్ట్ ఆల్ సెషన్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అవినాష్ ఏమీ మాట్లాడకుండా మీనాక్షిని ఇంటిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైంది అని అడిగింది వసంత. జరిగింది అంతా చెప్పి మీనాక్షి లోపలికి వెళ్ళిపోయింది. మీను ఇబ్బంది పడుతుందా? పెడుతున్నామా? ఈ మ్యాచ్ అవసరమా అనుకుంది వసంత. వసంత మీనాక్షి కోసం టీ తీసుకుని వచ్చి చూసేసరికి మీనాక్షి అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోతుంది. వసంతకి మీనాక్షిని నిద్రలేపాలి అనిపించక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అవినాష్ వచ్చి చూసేసరికి మీనాక్షి ఇంకా అలాగే పడుకుని ఉంది. మీనాక్షి మీనాక్షి అని గట్టిగా పిలిచేసరికి మీనాక్షి లేచి కూర్చుని అవినాష్ ఎదురుగా ఉండేసరికి కలో నిజమో అర్థం కాక చూస్తుంది. వసంత్ ఇద్దరికి టీ ఇస్తే వద్దు ఆంటీ అని బ్యాగ్ ఓపెన్ చేసి
గ్రీన్ టీ బ్యాగ్స్, హెల్త్ బూస్టర్స్, కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ చూపిస్తూ, మీనాక్షి, ఈ రోజు నుండి నువ్వు ఫుల్గా నీ డైలీ రొటీన్ మానేసేయి. ఈ టీ కాఫీలు తాగడాలు, ఇడ్లీ చపాతీలు తినడాలు, అన్నం అయితే పూర్తిగా మానేసేయాలి. అర్థమైందా? లేవగానే ఈ ఆఫ్రెష్ వేడి నీటిలో కలుపుకొని తాగు. ఒక అరగంట అయ్యాక ఈ హెల్త్ డ్రింక్ తాగు. ఆ తరువాత ఓన్లీ 2 ఎగ్స్, మధ్యాహ్నం చికెన్ ఆర్ ఫిష్ డిష్ తినాలి. ఆ తరువాత జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్స్ చేయాలి. అక్కడ నీ డ్రింక్స్ ఇస్తారు, అవే తాగాలి. నైట్కి ఒక వెజిటబుల్ జ్యూస్. ఇంకాస్త ఆకలిగా అనిపిస్తే ఇంకో 2 ఎగ్స్ తిను, లేదా 2 ఆమ్లెట్స్ విత్ అవుట్ ఆయిల్తో తిను. నైట్ 7కి టోటల్ నీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి 9కి నిద్రపోవాలి. మార్నింగ్ ఎర్లీగా లేచి ఇలాగే ఫాలో అవ్వాలి. అర్థమైందా? అన్నాడు అవినాష్. మీనాక్షి, నాకు డౌట్ అవినాష్ అంది. ఏంటి అన్నట్టు చూశాడు అవినాష్. ఒక 10 కిలోలు తగ్గడానికి ఇదంతా అవసరమా? నార్మల్ డైట్ ఫాలో అయితే సరిపోతుంది కదా అంది మీనాక్షి. ఆహా, అలా అనిపించినప్పుడు మరి నువ్వు అలా చేయలేదుగా. నీ బాడీ మీద అంత ధ్యాస లేకపోతే ఎలా అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు మీనాక్షిని మరింత కొంగదీశాయి. ఇలా ఫాలో అయితే నీ శరీరం యొక్క రంగు కూడా మారుతుంది. నువ్వు ఇంకాస్త ఎత్తుగా కూడా కనిపిస్తావు. కోకోనట్ వాటర్ కూడా రెగ్యులర్గా తాగు. స్కిన్, హెయిర్ గ్లో అవుతాయి అన్నాడు అవినాష్. వాటిని రోజు మీనాక్షి తాగుతుంది అని చెప్పింది వసంత. అయినా నీ ఫేస్లో ఇంకా డల్నెస్ ఉంది కదా మీనాక్షి. ఇంటీరియర్ డిజైన్ చేయడం కాదు, అంతకంటే ముందు నువ్వు నీ శరీర సౌష్ఠవం గురించి కూడా ఆలోచించి డిజైన్ చేసుకోవాలి కదా. నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే కదా నీ పనితనం కూడా తొందరగా అర్థమవుతుంది అన్నాడు అవినాష్. మీనాక్షి బాగా హట్ అయింది. నిన్ను నువ్వు మెయింటైన్ చేసుకోకపోతే ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నాడు అవినాష్. మీనాక్షి దించిన తల ఎత్తలేదు. ఓకే మీనాక్షి, నా జిమ్ టైం అయింది, నేను వెళ్ళాలి, బాయ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నీ అక్కడే వదిలేసి మీనాక్షి లోపలికి వెళ్ళింది. రాత్రి సుబ్రహ్మణ్యం వచ్చి, వసు, మీనమ్మని కూడా తీసుకురా, ఆకలేస్తుంది అని పిలిచాడు. వసంత వచ్చి, మనం తినాలి, మీను తినదు అని చెబుతూ సాయంత్రం జరిగింది అంతా వివరించింది. అరే, ఏంటి ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారు? తిండికి కూడా హద్దులు పెట్టుకుంటున్నారా? మన కాలంలో ఇలా ఏమీ లేదు కదా వసు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ముందే పుట్టేసి మంచి పని చేయింది అని. లేకపోతే ఈ కాలం పిల్లల్లా కాలంతో పరుగులు తీయడం అంటే అమ్మో చాలా కష్టం అన్నాడు అయోమయంగా. మీను, లేరా, ఈ ఆమ్లెట్స్ తిను అని ఇచ్చింది వసంత. అక్కడ పెట్టు అత్త, పని ఉంది అని. అది అయ్యాక తింటాను అంది మీనాక్షి ల్యాప్టాప్లో వర్క్ డిజైన్ చేస్తూ. వసంత ఆమ్లెట్ కాస్త నోటిలో పెట్టింది. మీనాక్షి వసంత వైపు చూడకుండా తినేసింది. ఇద్దరి మధ్య కాస్త మాటలు తగ్గాయి. ఉదయం కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. సుబ్రహ్మణ్యం బద్ధకంగా, వసు, ఎవరు ఇంత పొద్దున్నే అన్నాడు. అవినాష్ వచ్చాడు అని చెప్పింది వసంత. ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా. మీనాక్షి, లేచావో లేదో, డైట్ స్టార్ట్ చేశావా అంటూ అప్రెష్ ఇచ్చాడు. మీనాక్షి మనసు మోగబోయింది. ఏంటి ఈ మనిషి మరీ ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? దీన్ని ప్రేమ అనుకోవాలా, పైత్యం అనుకోవాలో అర్థం కావడం లేదు అనుకుంది మనసులో. జిమ్కి వెళ్ళి రావడం, వర్కౌట్స్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం, వర్క్స్ ఫినిష్ చేసుకోవడంలోనే సగం చిక్కిపోయింది మీనాక్షి. బంగారు బొమ్మలా ఉండే పిల్ల కాస్త ముఖంపై నీరసంతో కనిపిస్తుంది. 1 నెల తరువాత జిమ్లో మీనాక్షిని నిలబెట్టి వెయిట్ చెక్ చేస్తున్నాడు అవినాష్. 5 కిలోలు తగ్గిపోయావు మీనాక్షి, ఇట్స్ రియల్లీ గ్రేట్, సూపర్ సూపర్ అంటూ మీనాక్షిని చూస్తూ అన్నాడు అవినాష్. వావ్, కంగ్రాట్స్ మేడం అని రిషి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీనాక్షి నవ్వి మళ్ళీ మౌనంగా చూస్తుంది. అవినాష్ గారు, మేడం చాలా బాగా వర్కౌట్స్ చేయడం వలన మంచి రిజల్ట్స్ వచ్చాయి అన్నాడు రిషి. ఆ మాటలకు అవినాష్ పగలబడి నవ్వాడు. ఏంటి, తన డబ్బులు కట్టి రెగ్యులర్గా వెళ్ళి కొన్నిసార్లు ఫోన్లు కూడా గైడ్ చేశాను, ఇది నా క్రెడిట్, తన మొహం, తనకి అంత సీన్ లేదు అన్నాడు అవినాష్. ఈసారి మీనాక్షితో పాటు రిషి కూడా వాక్కయ్యాడు. అలా కాదు సార్, చేసిన వాళ్ళ క్రెడిట్ కూడా ఉంటుంది. అటు చూడండి, ఆమె ఇక్కడికి 1 ఇయర్గా వస్తుంది. వాళ్ళ ఆయన కూడా మీలాగే కేర్ తీసుకుంటారు. బట్ నో రిజల్ట్స్. ఆయన 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు, కానీ ఇప్పుడిప్పుడే వెయిట్ లాస్ అవుతున్నాడు. మనీకే కాదండి, చేసేవాళ్ళు కూడా బాగా చెయ్యాలి కదండి అన్నాడు రిషి. షటప్, మీ పని మీరు చూసుకుంటారా అన్నాడు అవినాష్. మీనాక్షి, నెక్స్ట్ గ్రేడప్ అవుట్స్ స్టార్ట్ చేసేయి. ఆ తరువాత డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుందాం. ఆ తరువాత
మేకప్ టెస్ట్ అంతా ఓకే అయ్యాక ఫోటోషూట్ అన్నాడు అవినాష్. మరి పెళ్ళి అని అడిగింది మీనాక్షి. ఫోటోషూట్ బాగా వస్తే పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దాం, లేకపోతే ఇంకో 3 months వెయిట్ చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ అవుతాను, కీప్ ఇట్ అప్ అని వెళ్ళిపోయాడు అవినాష్. మీనాక్షికి కాస్త విసుగ్గా అనిపించి థ్రెడ్మిల్ దిగి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. రిషి మెల్లగా వచ్చి, మేడం మీది లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాడు. వీడిని ఎవడైనా లవ్ చేస్తారా అనుకుని రిషిని చూసి నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ చెబుతారా అని అడిగింది మీనాక్షి. ఓకే మేడం అని వర్క్ స్టార్ట్ చేశాడు రిషి. అదే రోజు రాత్రి మీనాక్షి బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. ఏమైంది అనుకుంటూ లైట్స్ ఆన్ చేయగానే ఇల్లంతా అలంకరించి ఉంది. వెనక నుండే హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి అని పార్దు ఎత్తుకుని తిప్పాడు. మీనాక్షి చూసి బావా అని గట్టిగా హత్తుకుంది. ఏంట్రా ఇలా చిక్కిపోయావు, చూడు ఎలా నీరసంగా కనిపిస్తున్నావో అన్నాడు బొగ్గలు గిల్లుతూ పార్దు. శ్రేయ వచ్చి మీనాక్షి ఇష్టమైన రసగుల్లాలు తినిపించింది. అక్క బావలను చూసేసరికి మీనాక్షి డైట్ విషయం మర్చిపోయింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ఏంటి బావా 2 రోజులు అంటే నెల రోజులా అంది మీనాక్షి. సారీరా, శ్రేయకు వర్క్ ఎక్కువగా ఉంది, ఫినిష్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పాడు పార్దు. మరుసటి రోజు ఉదయం ఎందుకో భయంగా ఉంది అక్క అంది మీనాక్షి. ఏరా మీను ఏమైంది అని అడిగింది శ్రేయ. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు మీనాక్షికి. ఏరా నెల రోజులు అవుతుంది కదా, మీరిద్దరూ ఎంత దాకా వెళ్ళారు, కనీసం టిఫిన్ అయినా చేశారా అని అడిగింది శ్రేయ కొంటెగా. నా మొహం టిఫిన్ కూడానా అని చూపులు మొదలు ఏమి జరిగిందో మొత్తం చెప్పేసింది మీనాక్షి. అదంతా వింటున్న శ్రేయకి కళ్ళు తిరిగినంత పని అయింది. కాసేపటికి తేరుకొని మీను ఈ శారీ కట్టుకో, గుడికి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయింది శ్రేయ. పాద్దు అని పిలిచింది శ్రేయ. ఏమ్మా అన్నాడు పాద్దు. జరిగిన విషయం అంతా శ్రేయ పాద్దుకి చెప్పింది. ఏంట్రా ఏమి చెబుతున్నావు అన్నాడు పాద్దు. నాకు అదే అర్థం కావడం లేదు అంది శ్రేయ. ఏంట్రా అవినాష్ ఇలా చేశాడు, నేను ఇలా చేస్తాడని అనుకోలేదు. మంచివాడు బుద్ధిమంతుడు అనుకుని ధైర్యంగా ఉన్నాను. మన మీనుని బాడీ షేపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీను బంగారంలా తనలాంటి పిల్లని బాధపడడానికి వాడికి మనసు ఎలా వచ్చింది? అవినాష్ మనసులో ఇన్ని ఉన్నాయా అన్నాడు పార్దు. గుడికి వెళ్ళి దర్శనమయ్యాక కొబ్బరి ముక్క కొట్టుకుని శ్రేయ మీనాక్షి తింటున్నారు. ఏమనిపిస్తుంది మీను అని అడిగింది శ్రేయ. ఏమో అన్నట్టు చూసింది మీనాక్షి. నీ ప్లాన్స్ ఏమైనా షేర్ చేసావా అని అడిగింది శ్రేయ. ఫోన్లో అయినా కలిసిన డైట్ ఫాలో అవుతున్నావా? పెళ్లి బట్టలు అలా ఉండాలి, ఫోటోషూట్ బాగుండాలి, ఆ తర్వాత పెళ్ళి అన్నాడు అంది మీనాక్షి. ఒక మాట చెప్పనా మీను, ఒకసారి కలువు, నాతో మీ బావతో షేర్ చేసినట్టే నీ ఫీలింగ్స్ చెప్పు అని చెప్పింది శ్రేయ. మధ్యాహ్నం పార్దు మీనాక్షి కోసం మంచి డిషెస్ రెస్టారెంట్ నుండి తెప్పించి బర్త్డే పార్టీ ఇచ్చాడు. సాయంత్రం అవినాష్ ఫ్యామిలీని కూడా రెస్టారెంట్కి రమ్మని చెప్పాడు. డిన్నర్ ఆర్డర్ చేసి అవినాష్ నో నో మీరు తినండి, నేను తినను అని చెప్పి సూప్ ఆర్డర్ చేసుకున్నాడు. రే అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ డైట్ ఏంటి, ముందు తిను అన్నాడు రత్నాకర్. అది నాన్న అన్నాడు అవినాష్. పెళ్ళికి మీనాక్షి సన్నబడాలి, నాకు నచ్చినట్టు అంటే సరే అన్నాను. పిల్లను బర్త్డే రోజు కూడా తిననీయవా అన్నాడు రత్నాకర్. అవినాష్ కాస్త వెనక్కి తగ్గాడు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. మరుసటి రోజు జిమ్లో అనుకున్నాను, నిన్నంత తిన్నావు కదా, చూడు వెయిట్ కాస్త పెరిగింది అన్నాడు అవినాష్. మీనాక్షి అదోలా చూసి కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడిగింది మీనాక్షి. ఇప్పుడు వర్కౌట్స్ స్కిప్ చేయొద్దు, ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు అవినాష్. వీడెవడండి బాబు, 5 నిమిషాలు చూస్తేనే విసుగ్గా ఉంది, పాపం ఆ పిల్ల జీవితం అంతా ఎలా భరిస్తుందో అనుకున్నాడు రిషి. అవినాష్ కోసం ఒక రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంది మీనాక్షి. అవినాష్ వచ్చి తన ఇష్టం కనుక్కోకుండానే ఆర్డర్ ఇచ్చేశాడు. అవినాష్ మరేమో అని ఏదో చెప్పబోయింది మీనాక్షి. నీకు నేనంటే ఇష్టం, గౌరవం లేవు కదా అన్నాడు సూటిగా అవినాష్. అదేంటండి అలా అన్నారు అంది మీనాక్షి. నిన్న నేను తినను అంటే మా నాన్న నన్ను తిడితే నువ్వు చోద్యం చూస్తున్నావుగా, కనీసం నాకు సపోర్ట్ చేయడం లేదు, నా వల్లే నువ్వు స్మార్ట్గా తయారు అయ్యావని చెప్పచ్చుగా. నేనేదో శాడిస్ట్గా నీ కడుపు మార్చుతున్నట్టు గబగబా తింటున్నావు, నాలాగే తినను అని చెప్పొచ్చు కదా అని కసిరాడు. మా బావ పార్టీ ఇస్తుంటే వద్దు అని ఎలా చెప్పగలను? అయినా నిన్న నన్ను విష్ కూడా చేయలేదు అంది మీనాక్షి. నేను ప్లాన్ చేశాను కానీ నువ్వు మీ బావతో ఉన్నావు, ఎలా చెప్పాలి నీకు విషెస్? వెళ్ళి మీ బావ దగ్గర కూర్చున్నావు కదా, మీ బావ అక్క కొసరి కొసరి వడ్డిస్తుంటే నేను చూస్తూ మళ్ళీ విష్ చేయాలా అన్నాడు అవినాష్. మా బావ నన్ను చిన్నప్పటి నుండి అనబోయింది మీనాక్షి. తెలుసు తల్లి, మళ్ళీ
నువ్వు మొదలుపెట్టకు. మీ మావయ్య మా నాన్న కలిస్తే మీ ఇద్దరి అన్యోన్యం గురించే చెబుతుంటారు. ఆపుతావా ప్లీజ్ అన్నాడు అవినాష్. మీనాక్షి మనసు చివుక్కుమంది. శ్రేయ అక్క సొంత అక్క కాకపోయినా మమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. అవినాష్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా అయితే మా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా అనుకుని మాటలు పొడిగించలేదు మీనాక్షి. మళ్ళీ ఆలోచించి, అవినాష్ నేను ఓ ప్రాజెక్ట్ ఓకే చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఇంకో 2 ఇయర్స్ ఉండొచ్చు, లేదా ఇంకాస్త ప్రోలాంగ్ అవ్వచ్చు అంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అవినాష్. మన పెళ్ళి అయ్యాక అంది మీనాక్షి. నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, నాకు చెప్పకు. ఎందుకంటే నీ వర్క్ గురించి చెప్పాక నా వర్క్ గురించి ఆరా తీయడం నాకు ఇష్టం లేదు అని సూటిగా చెప్పి ఏదో ఫోన్ రాగానే బాయ్ చెప్పి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆలోచిస్తూ కూర్చుంది. ఎవరితోనూ ఏమీ మాట్లాడాలి అనిపించక రెస్టారెంట్ బయటికి వచ్చి ఒక బెంచ్ మీద కూర్చుని వస్తూ పోతున్న వెహికల్స్ చూస్తుంది. సిగ్నల్ పడ్డప్పుడు ఎవరో ఏవో పాంప్లెట్స్ పంచగా అది ఎగురుతూ వచ్చి తన దగ్గర పడింది. అది చూసిన మీనాక్షి కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆ పాంప్లెట్ మీద ఉన్న చోటికి నడుస్తూ వెళ్ళింది. అక్కడ రిషిని చూసి మరింత ఆశ్చర్యపడింది మీనాక్షి. ఏంటి రిషి గారు ఇదంతా అని అడిగింది మీనాక్షి. ఓ అదా, మా ఫ్రెండ్ కజిన్ గ్రీనరీ హోమ్స్ అనే కార్యక్రమం చేసింది. మా ఫ్రెండ్ నాకు చెప్పాడు, నచ్చింది, నాకు చేతనైనంత చేస్తున్నాను అని చెప్పాడు. అవునా అంది మీనాక్షి. ఈ సిటీస్లో చెట్లు చాలా ముఖ్యం కదండి. మా ఫ్రెండ్కి పంటలు బాగా పండుతాయంట, నాకు ఇస్తుంటాడులేండి అని చెప్పాడు రిషి. మీ ఫ్రెండ్ పేరు అని అడిగింది మీనాక్షి. పార్దు అని చెప్పాడు రిషి. బావ నాకు ఎప్పుడూ రిషి పేరు చెప్పలేదే అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని అడిగింది మీనాక్షి. రమ్మన్నాడు అండి, కుదరలేదు అన్నాడు రిషి. అంత మంచి ఫ్రెండ్ అయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది మీనాక్షి. ఫ్రెండ్ అంటే ఆఫీస్లో నా సీనియర్, అందరినీ బాగా ట్రీట్ చేస్తుంటాడు అని చెబుతూ తన వెంట ఉన్న మొక్కలు అన్నీ అయిపోయాక ఒకటి మీనాక్షికి ఇచ్చి, ఇందులో మీరు భాగం అవ్వండి అన్నాడు. మీనాక్షి నవ్వుతూ తీసుకుంది. నాకు వర్క్ ఉంది అని చెప్పి రిషి వెళ్ళిపోయాడు. ఇంటికి మొక్కని తీసుకెళ్లి నాటి దాని వైపు చూడగానే మీనాక్షికి నవ్వు వచ్చింది. మీనాక్షి నవ్వడం చూసి వసంత సంతోషంగా వెళ్ళి, ఏంటి మీను చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నావు అని అడిగింది. అత్త, నా ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇంకా ఫాలో అవుతూ నాదని తెలియకుండా నన్నే భాగం అవ్వమన్నాడు అని నవ్వింది మీనాక్షి. చాలా రోజులైంది మీను నిన్ను ఇలా చూసి అంది వసంత. ఇబ్బందిగా అనిపిస్తుందా అని అడిగింది వసంత. లేదు అత్త, తనతో కలిసి జీవించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అంది మీనాక్షి. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది తల్లి, మనసుకు కష్టంగా అయితే చెప్పు అంది వసంత. మీరంతా ఉన్నారు కదా అత్త, ఏమీ కాదులే అంది భరోసాగా. మరుసటి రోజు జిమ్లో మొక్కలు అరేంజ్ చేసుకుంటున్నాడు రిషి. నేను హెల్ప్ చేయనా అని అడిగింది మీనాక్షి. అయ్యో మీకెందుకు శ్రమ అన్నాడు రిషి. ఇందులో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఎలా అరేంజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మీనాక్షి. నా కస్టమర్తో మేము వర్క్ చేయించాల్సి వచ్చింది అన్నాడు రిషి నవ్వుతూ. జిమ్లో కొన్ని చేంజెస్ చెప్పింది మీనాక్షి. అవినాష్ హింట్స్ ఇచ్చినట్లు వర్క్ అవుట్స్ డోస్ పెంచాడు రిషి. మీనాక్షి బాగా అలసిపోతుంది. ఒకరోజు అనుకోకుండా హాల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన పార్దు లేపి వసంత సుబ్రహ్మణ్యం వైపు కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అవినాష్ని కలిశాడు. చూడు అవినాష్, నీ ఇష్టాన్ని మేము కాదనలేదు అని మా మీనుని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నావు, నాకు నచ్చలేదు అన్నాడు పార్దు. చూడు పార్దు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాదా, మీ అభిప్రాయాలు అభిరుచులు కలిశాక పెళ్లి చేసుకున్నారు, నేను అదే చేస్తున్నాను అన్నాడు అవినాష్. అలా కాదు అవినాష్, మీనాక్షికి ఏమీ తక్కువ, తనను నువ్వు బాగా చూస్తే అర్థం అవుతుంది అన్నాడు పార్దు. నువ్వు చూసావుగా, నీకు అలా నచ్చింది, నాకు నచ్చలేదు అన్నాడు అవినాష్. ప్లీజ్ అవినాష్, ఇంతటితో ఆపేసే, మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు పార్దు. మీనాక్షికి ఈరోజు జిమ్కి వెళ్ళాలని అనిపించక అలా చేసి ఉంటుంది, దానికి ఎందుకు ఫీల్ అవుతావు అన్నాడు అవినాష్. మా మీను అలా చేయదు, చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు పార్దు. సరే ఈ రోజుకి రెస్ట్ తీసుకోమను, నేను కాదనలేదు కదా, నిన్ను పంపి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు అవినాష్. నేను వచ్చాను, మీనుకు తెలియదు ఈ విషయం. అయినా అవినాష్, నువ్వు మీనాక్షి ప్రేమను చూడు, అర్థమవుతుంది అన్నాడు పార్దు. మీ మీనాక్షి మీద అంత ప్రేమ ఉంటే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు కొంచెం కసురుగా. పార్దు కోపంతో అవినాష్ని లాగిపెట్టి కొట్టాడు. మీను నాకంటే చాలా చిన్నపిల్లరా అన్నాడు చొక్కా పట్టుకొని. అందుకేనా ఆగలేక శ్రేయని అంటుండగా ఇంకో చెంప పగలగొట్టాడు పార్దు. రే అవినాష్, పేరుకే నా మరదలు, మీను మా ఇంటి మహాలక్ష్మిరా, పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు,
నా మీను ఒక్క నిమిషం నిన్ను కాదనుకుంటే అంతు చూస్తా అని కోపంగా వెళ్ళిపోయాడు పార్థు. రాత్రి అందరూ పడుకున్నాక, రే శ్రేయ, మీనూకి అర్థమయ్యేలా చెప్పరా, ఆ అవినాష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నాడు పార్థు శ్రేయతో. మీను ఇబ్బంది పడుతుంది అని అర్థమవుతుంది పార్థు, కానీ వాళ్ళు ఇష్టపడ్డాక మనం వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి కదా. నాకు తెలుసు, మీను నా చెల్లి, నాకు తనని అలా చూడడం నచ్చట్లేదు. నువ్వు మీను గురించి పదే పదే చెప్పినప్పుడు అర్థమైంది నాకు. మీను పరిచయం అయ్యాక మేము ఇంకా బాగా కలిసిపోయాము. ఓ రకంగా చెప్పాలంటే బయట మమ్మల్ని చూస్తే సొంత అక్క చెల్లెళ్ళు అనుకుంటారు, కానీ మీనాక్షి ఇంకో ఇంటి కోడలు అవుతుంది. మనం కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది శ్రేయ. అమ్మో, కొట్టిన విషయం చెబితే శ్రేయ ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాడు పార్థు. ఎక్కువగా ఆలోచించకుండా పడుకో పార్థు, మనసు పాడు చేసుకోకు అంది శ్రేయ బుజ్జగిస్తూ. వాళ్ళ మాటలు తన గదిలోకి వినబడుతుంటే కూర్చుని మీనాక్షి వింటూనే ఉంది. ఏం చెయ్యాలి, ఏమీ అర్థం కావడం లేదు. అవినాష్కి నచ్చినట్టు ఉంటున్నా కూడా సమస్యలు ఎక్కడ వస్తున్నాయి, నాకెందుకు రోజురోజుకి భయం వేస్తుంది. లేదు లేదు, అమ్మా నాన్నలు నా గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు. ఎక్కువగా ఆలోచించకూడదు అని గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది మీనాక్షి. మీనాక్షి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. జిమ్ చేస్తున్నా ధ్యాస మొత్తం రాత్రి బావ అక్కకు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. తనకే తెలియకుండా డంబెల్స్ చేజారిపోయాయి. పక్కనే ఉన్న రిషి డంబెల్స్ మీనాక్షి కాళ్లకు తగలకూడదని పక్కకు లాగాడు. ఏంటండి మీనాక్షి గారు, మీకు దెబ్బలు తగిలాయి అనుకోండి, మీ అవినాష్ అగ్గి మీద గుగ్గిలమవుతాడు. అప్పుడు ఆయన ప్లాన్స్ పోస్ట్మ్యాన్ అయితే మీ పెళ్ళి కూడా పోస్ట్మ్యాన్ అవుతుంది అన్నాడు నవ్వుతూ. మీనాక్షి కూడా నవ్వి వర్కౌట్స్ మళ్ళీ స్టార్ట్ చేసింది. తిరిగి వెళ్తుండగా అవినాష్ వచ్చాడు. మీనాక్షి వైపు చూసి వెయిట్ చెక్ చేశావా అని అడిగాడు అవినాష్. లేదు అంది మీనాక్షి. ఇవాళ చెక్ చేయాలి కదా అని చెక్ చేశాడు. నో రిజల్ట్స్. ఏంటి మీనాక్షి అలాగే ఉన్నావు, తగ్గాలి కదా. మీ అక్క బావ వచ్చాక తింటున్నావా, డైట్ ఫాలో అవడం లేదా అని అడిగాడు అవినాష్. అవుతున్నాను అవినాష్, ఇంటిలో కూడా మార్నింగ్ జాగింగ్ వెళ్తున్నాను అంది మీనాక్షి అమాయకంగా. అవినాష్ కావాలని మీనాక్షి మీద నిందలు మోపుతున్నాడు. పార్థు కొట్టిన చెంపదెబ్బలు పరోక్షంగా మాటలతో మీనాక్షికి తగిలేలా అంటున్నాడు. అవినాష్ గారు, కొన్నిసార్లు బాడీ రియాక్ట్ అవ్వదండి, నిదానంగా కూడా అవుతుంటాయి అన్నాడు రిషి కలగజేసుకుంటూ. ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి రిషి. నిన్న ఇంటిలో కళ్ళు తిరిగాయని ఈరోజు, రేపు ఇంకో రీజన్ చెబుతావా అని గట్టిగా అరిచాడు అవినాష్. మీనాక్షి బాగా బెదిరిపోయింది. పులి పంజా తప్పిన జింక పిల్లల బిగుసుకుపోయి నిలబడింది. ఈసారి మీనాక్షి మరింత కఠినంగా వర్కౌట్స్ స్టార్ట్ చేసింది. పార్థు ఆలోచిస్తూ ఉన్నాడు. మీనూకి అవినాష్ నచ్చాడా, పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఒప్పేసుకుందా అనుకుంటూ ఉండగా మీనాక్షి ఫోన్లో బావా భయంగా ఉంది అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎస్, పిచ్చిపిల్ల అమాయకంగా అవినాష్కి ఓకే చేసినట్టు ఉంది. మరుసటి రోజు జిమ్లో వర్కౌట్స్ అయ్యాక కొన్ని డిజైన్స్ రిషికి ఇచ్చింది మీనాక్షి. ఎందుకండి అని అడిగాడు రిషి. నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి, నేను ఇంటీరియర్ డిజైన్ చేస్తాను అంది మీనాక్షి. అవునా, మీరు ఎంత గ్రేట్ అండి, ఇంత గొప్ప టాలెంట్ ఉండి మీరంత సింపుల్గా ఉన్నారా అన్నాడు రిషి. అంటే నా మొహం చూస్తే చదువురాని దానిలా ఉందా అని అడిగింది మీనాక్షి. అయ్యయ్యో అలా కాదండి అవినాష్ గారు, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గెస్ చేయలేకపోయాను అన్నాడు రిషి. మాది ఉమ్మడి కుటుంబం, అత్తయ్య మావయ్య బిజినెస్ వల్ల ఇక్కడ ఉంటున్నారు. అటూ ఇటూ తిరుగుతుంటాం, నేను మా అక్క బావ అంది మీనాక్షి నవ్వుతూ. గ్రేట్ అండి అన్నాడు రిషి. నేను మీ జిమ్లో కొన్ని చేంజెస్ చేస్తాను, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి అని చెప్పింది మీనాక్షి. మీనాక్షి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అన్నీ చేంజ్ చేశాడు రిషి. ఓహ్ ఓ మై గాడ్, ఇది నా సెంటరేనా, సూపర్, థ్యాంక్స్ మీనాక్షి గారు అని రెండు చేతులు పట్టుకుని ఊపాడు. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు రిషి, నాకు తెలిసిన వర్క్ అంతే అంది. కానీ నేను మీకు డిస్కౌంట్ ఇవ్వను, మీ పెళ్ళికి మంచి గిఫ్ట్ ఇస్తాను. మీ పెళ్ళి అయ్యాక మీ కపుల్స్కి మా జిమ్లో లైఫ్ టైంలో కొంచెం డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు రిషి. అంత లేదు రిషి గారు, పెళ్ళయ్యాక కూడా జిమ్ ఎందుకు అంది మీనాక్షి. ఏదో అవినాష్ సాటిస్ఫాక్షన్ కోసం, తరువాత అవసరం ఉండదు అనుకుంటా అంది మీనాక్షి. రిషి కూడా నవ్వాడు. ఈ మాత్రం సరిపోతుంది కదా రిషి గారు అని వెయిట్ చెక్ చేసుకుంది మీనాక్షి. అప్పటికి ఇప్పటికి బాగా మార్పు వచ్చింది కదా అని అడిగింది. ఒక మాట చెప్పనా మీనాక్షి గారు, ఒక మనిషి మనసుకు నచ్చితే మార్పు ఎందుకు, మారితే ఎవరికైనా నచ్చుతారు కదా. మనల్ని మనలా చూసేవాళ్ళు దొరికితే అంతకు మించిన అదృష్టం ఉండదు ఈ జీవితానికి అన్నాడు రిషి. మీనాక్షి ఒక నిమిషం ఉలిక్కిపడింది.
ఇదే మాట పార్థుబావ నాతో చాలాసార్లు చెప్పాడు. నాకే అర్థం కాలేదు. శ్రేయ దొరకడం తన అదృష్టం అని కూడా అంటుంటాడు. అందులో అంత అర్థం ఉందా అనుకుంది. వర్క్ ప్రెషర్, జిమ్ ఎక్కువగా చేయడం వల్ల ఈసారి జిమ్లోనే కింద పడిపోయింది మీనాక్షి. రిషికి భయం వేసి అవినాష్కి ఫోన్ చేశాడు. అవినాష్ వచ్చి చూసి, ఏంటి మీనాక్షి, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం లేదా? ఇంత వీక్ అయితే ఎలా చెప్పు అన్నాడు. అనుకోలేదు అవినాష్, నాకు తెలిసి జరగలేదు అంది మీనాక్షి. సరే సరే, ఇంట్లో చెప్పకు. ఇప్పటికే మీ బావ, మా నాన్న నన్ను దోషిలా చూస్తున్నారు. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను అని. జీవితం అంతా ఇవన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇలా సుకుమారంగా ఉంటే ఎలా? వర్క్ టాలెంటే కాదు, సెల్ఫ్ బ్యూటీ కూడా ఉండాలి అన్నాడు అవినాష్. అదేంటి అవినాష్, నేను అందంగా లేనా అని అడిగింది స్ట్రైట్గా. సి మీనాక్షి, మీ ఇంటిలో వాళ్లకు నువ్వు అపురూపంగా అనిపించింది ఉండొచ్చు, అంతే. వాళ్ళు నీ గురించి చెప్పినప్పుడు నువ్వు ఓ అప్సరసలా ఉంటావు అనుకున్నావు. నువ్వేమీ అంత గొప్పగా ఉండవు మీనాక్షి. నీ కలర్, నీ హెయిర్, నీ స్ట్రక్చర్ ఏవి ఓ సూపర్ అనేంత ఉండవు అన్నాడు అవినాష్. నీకు అటువంటి అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు మిస్ ఇండియాకి ట్రై చేస్తే బాగుంటుంది అంది మీనాక్షి కోపంతో. మీనాక్షి మీద చెయ్యి ఎత్తాడు అవినాష్. జిమ్లో అలా జరిగేసరికి రిషి భయపడ్డాడు. చుట్టూ చూసి, థ్యాంక్ గాడ్ జిమ్లో ఎవరూ లేరు, లేకుంటే ఎంత పెద్ద గొడవ అయ్యేది అనుకున్నాడు. చూస్తున్నాడు కానీ వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు. మౌనంగా ఉండిపోయింది మీనాక్షి. కొద్ది రోజుల తర్వాత మీనాక్షి చాలా బాగా తయారైంది. కానీ మౌనం తనని వెంటాడుతూనే ఉంది. బాగా వర్కౌట్స్ చేసి నడుస్తుండగా ఒకరు చేజార్చుకున్న డెంబుల్ వచ్చి మీనాక్షి కాలికి తగలగానే మీనాక్షి కింద పడిపోతుంటే రిషి వచ్చి పట్టుకోవడంలో అదుపు తప్పి ఒకరి మీద ఒకరు పడిపోయారు. మీనాక్షి కింద పడిపోవడంతో తలకు చిన్న గాయమయ్యి రక్తం కూడా వచ్చింది. డంబుల్ పడేసుకున్న వ్యక్తి కూడా వచ్చి సారీ అండి అనుకోకుండా అన్నాడు. మీనాక్షి చూసి ఇట్స్ ఓకే అని రిషి అవినాష్కి ఫోన్ చెయ్యకు అని చెప్పి నిదానంగా ఇంటికి వెళ్ళింది. వసంత మీనాక్షి కాలికి మద్దన చేస్తూ, మీను నాన్న బాధపడతాడానో, మావయ్యకి ఇబ్బంది పెడతాడానో అని ఆలోచించుకు, నీకు అని ఏదో చెప్పబోతే, అత్త ఎక్కువగా ఆలోచించకు, టైం వస్తే ఏది మనల్ని ఆపదు అని చెప్పి పడుకుంది మీనాక్షి. రిషి మీనాక్షికి మెసేజ్ చేశాడు ఎలా ఉన్నారు అని. దెబ్బలు నొప్పిగా ఉన్నాయి అని రిప్లై ఇచ్చి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి పడుకుంది మీనాక్షి. ఉదయాన్నే వసంత వచ్చి మీనాక్షితో నీకోసం ఎవరో రిషి అంట వచ్చాడు అని చెప్పింది. మీనాక్షి వెంటనే అలాగే లేచి వచ్చి చూసింది. మీరేంటి ఇక్కడ, ఎలా వచ్చారు అని అడిగింది. అడ్రస్ నా దగ్గర ఇస్తారు కదా, ఫామ్ ఫిల్ చేసినప్పుడు కూర్చోండి అని కాలు పట్టుకుని ట్రీట్మెంట్ చేసి విరిచేసరికి కాలు సెట్ అయింది. థ్యాంక్స్ అంది మీనాక్షి. సారీ మీనాక్షి గారు, నిన్న మీరు వెళ్ళాక అవినాష్ గారికి చెప్పాను అన్నాడు రిషి. అప్పుడే అక్కడికి అవినాష్ వచ్చాడు. చూడు మీనాక్షి, నచ్చకపోతే ఇవన్నీ చెయ్యను అని చెప్పు, అంతేగాని అన్నాడు అవినాష్ కోపంగా. లేదు సార్, నిన్న అనుకోకుండా జరిగిన చిన్న యాక్సిడెంట్, నాకు దెబ్బ తగిలింది అని చెయ్యి చూపించాడు రిషి. మీనాక్షి ముఖం వైపు చూసి, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదా? వాట్ ఎవర్, లెట్స్ స్టాప్ మీనాక్షి, ఇక తమరు ఏమీ చేయక్కర్లేదు, నాన్నకు చెప్తాను, ఇక వాళ్ళ ఇష్టం అని వెళ్తూ వెనక్కి వచ్చి రిషితో, ఆ ప్యాకేజ్ క్యాన్సిల్, నాకు మీరు అమౌంట్ రిఫండ్ చేయాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మీనాక్షి జిమ్కి వెళ్ళింది. జిమ్లో ఎవరూ లేరు. రిషి సైడ్కి ఉన్న సోఫాలో పడుకుని ఉన్నాడు. మీనాక్షి మెల్లగా వెళ్ళి రిషి చెయ్యి పట్టుకుంది. రిషి ఒక్క ఉదుటన లేచి ఎందుకు వచ్చారు అని అడిగాడు. మీకోసం అంది మీనాక్షి. ఎందుకు మీనాక్షి గారు, ఇక మీకు ఏ కష్టం ఉండదు కదా, హాయిగా ఉండండి అన్నాడు. హాయిగా ఉండాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది మీనాక్షి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అని అడిగాడు రిషి. పూర్తి ధ్యాసగా, నిర్భయంగా, ఏ సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను మీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం అంది మీనాక్షి. అవినాష్ గారికి కాబోయే భార్య మీరు నన్ను అని అడిగాడు రిషి. కాబోయే భార్య, కానీ అవినాష్ భార్యను కాదు, ఇంటిలో వాళ్ళు అనుకున్నారు అంతే. నీకు ఇష్టమా కాదా? మీరు కాదంటే నేను అవినాష్ని పెళ్లి చేసుకుంటాను అనుకోకండి. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేదంటే లేదు అంది మీనాక్షి గట్టిగా. అది మీనాక్షి గారు, మీలాంటి అమ్మాయి ఎవరికైనా నచ్చుతుంది అన్నాడు రిషి. అంత సీన్ నాకు లేదులే కానీ అంది మీనాక్షి. అయ్యయ్యో, మీరు అవినాష్ గారి మాటలు బాగా మనసుకు తీసుకున్నట్టు ఉన్నారు.
మిమ్మల్ని చూడగానే ఎవరైనా పడిపోతారండి అన్నాడు రిషి. ఆహా అవునా అంది మీనాక్షి. మీరు మళ్ళీ అవే మాటలు. ఎవరో కాదు, ఫస్ట్ లుక్లోనే నేనే పడిపోయాను. అవినాష్ కళ్ళు మిమ్మల్ని గుర్తించలేదు అంతే అన్నాడు రిషి. నువ్వింకా ఆన్సర్ చేయలేదు రిషి అంది మీనాక్షి. ఈ టైంలో నా డెసిషన్ అవసరమా? ఇంటికి వెళ్ళండి. గొడవలు వద్దు. వినడానికి చూడ్డానికి బాగోదు. నాకు ఈ జిమ్ తప్ప ఏమీ లేదు. ఇల్లు కూడా లేదు. నా అనేవాళ్ళు కూడా లేరు. వద్దండి, మీరు నాతో అడ్జస్ట్ కాలేరు అన్నాడు రిషి. బావా అని గట్టిగా పిలిచింది మీనాక్షి. అవునా రిషి, నీకు ఏమీ లేదా అని అడిగాడు పాద్దు నవ్వుతూ. ఏ పాద్దు, నువ్వు ఎలా అన్నాడు రిషి. ఈ రాక్షసి నా మరదలు. నువ్వు మొక్క ఇచ్చినప్పుడే విషయమంతా చెప్పింది. అందుకే తాను పిలిచే వరకు రాలేదు అన్నాడు పాద్దు. చెప్పరా, నా బంగారు మీనుని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు పాద్దు. రిషి నవ్వుతూ తల దించుకున్నాడు. రే మీను, వీడికి చాలాసార్లు చెప్పానురా, వీళ్ళ పేరెంట్స్ పోవడం, నీకు అవార్డు రావడం ఒకేసారి జరిగింది. అందుకే నీ ఫంక్షన్కి రాలేదు అన్నాడు పాద్దు. నేనే మీ ఇద్దరికి ఒక మీటింగ్ వేసి ఉంటే కదా ఇంకోలా ఉండేది. ఓకే, పైన ఎలా రాస్తే అలా జరుగుతుంది అని మా అత్త చెప్పేది. ఈరోజు చూస్తున్నాను అన్నాడు పాద్దు. అలా కాదు పాద్దు అది అన్నాడు రిషి. ఏమో, నా మీను అందరికీ అర్థమయ్యేలా చెబుతాను అంది. రా ఇంటికి వెళ్దాం అని తీసుకుని వెళ్ళాడు పాద్దు ఇద్దరిని. ఇంటికి వెళ్ళేసరికి రత్నాకర్, సరోజ పెళ్లి పత్రికలు సెలెక్ట్ చేయమని వచ్చి కూర్చున్నారు. అవినాష్ సెలెక్ట్ చేసి ఒక 2 శాంపిల్స్ పట్టుకుని ఉన్నాడు. మీనాక్షి ఇలా జరుగుతుంది అని ఊహించలేదు. క్షమించండి, ఈ పెళ్లి జరగదు అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అవినాష్ లేచి, స్టాప్ ఇట్ మీనాక్షి, ఏమీ వద్దు అన్నాను కదా, ఇప్పుడు ఎందుకు నన్ను విలన్ని చేస్తావు అందరి దృష్టిలో అన్నాడు. థ్యాంక్స్ అవినాష్, నువ్వేంటో నువ్వు చెప్పేశావు. ఇప్పుడు నేను చెబుతున్నాను, నాకు నువ్వు నచ్చలేదు అంది. ఓకే, ఐయామ్ సారీ, పెళ్లి చేసుకుందాం అన్నాడు అవినాష్. అయ్యయ్యో వద్దండి, మీకోసం పుట్టిన అమ్మాయి ఉంటుంది, వెళ్ళి వెతుక్కోండి. చూడు అవినాష్, నేనేమీ బాధపడలేదు, అలా అని సంతోషం కూడా పడట్లేదు. నేను అందరి అమ్మాయిల్లాగానే పెళ్లి గురించి కలలు కన్నాను. తల్లిదండ్రులు చెప్పినట్టు ఉండాలి అనుకున్నాను. పెళ్ళి అంటే 2 మనుషులు, 2 కుటుంబాలు కలయిక, అంతకు మించి 2 మనసుల కలయిక. ఇక్కడ మన మనసులు కలవలేదు. నీతో ఎన్నోసార్లు మాట్లాడాలని చేశాను, నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఆడపిల్ల అత్తింటిలో కష్టం అత్తతోనో, ఆడబడుచుతోనో, తోడికోడలతోనో వస్తే భర్తకు చెప్పుకుంటుంది. ఇక్కడ అందరూ నన్ను అర్థం చేసుకున్నారు, ఒక్క నువ్వు తప్ప. నేను మీ పేరెంట్స్తో కాదు కదా బతికేది, ఒక గదిలో కేవలం మనం మాత్రమే ఉన్నప్పుడు అని తలుచుకున్న ప్రతిసారి నాకు భయం వేసింది. నీతో కారులో రావడం కూడా నాకు భయం వేసింది. నువ్వు ఏ రోజు నన్ను ప్రేమగా పలకరించలేదు. నా శరీరానికి దెబ్బ తగిలితే నన్ను నిందించావు. నన్నే చూడనప్పుడు నా మనసు చూసే టైం నీకు లేదు. నేనేమీ నువ్వు తప్పు చేశావు అని చెప్పడం లేదు. ఇంకొకరితో సరిపోల్చడం నాకు నచ్చలేదు. మా అమ్మకి ఇబ్బంది అయితే మా నాన్నకు చెప్పుకుంటుంది. మా అత్త, శ్రేయ అక్క కూడా అంతే, తమ జీవిత భాగస్వాములకే చెప్పుకున్నారు. నేను కూడా నీకు చెప్పాలి అనుకున్నా, నా గురించి నువ్వు ఆలోచించలేదు. నీ దృష్టిలో అమ్మాయి అందము మాత్రమే కనిపిస్తుంది. నాకు తెలిసి డబ్బులు లేక ఆగిపోయిన పెళ్ళిళ్ళు చూశాను, కానీ అందం లేక ఆగిపోయింది మనదే అనుకుంటా. ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు డబ్బు, ఉద్యోగంతో పాటు అందం కూడా చూస్తారు, కాదనను. డబ్బులు చూసి చేసుకునో పెళ్ళిళ్ళు ఎక్కువగా చూశాను నేను. కానీ చూపులలోనే అమ్మాయి అందంగా లేదు అని వెళ్ళిపోయిన సంబంధం గురించి ఏ ఇంటిలో డిస్కషన్ చేసుకోరు. ఒక అమ్మాయిని నిలబెట్టి ఎత్తు, బరువు, రంగు చూసి నచ్చలేదు అని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు బాధపడరు. ఎందుకంటే పోనీలే పెళ్లికి ముందే చెప్పేశాడు, అందగాడు కాకపోయినా అర్థం చేసుకునేవాళ్ళు వస్తే చాలు అని సరిపెట్టుకుంటారు. పెళ్లి పేరుతో అమ్మాయిని అందం, ఆకర్షణ లేదని పోస్ట్ మార్టం చేస్తే ఏ అమ్మాయి సహించదు, సరికదా, ఎక్కువ రోజులు కూడా భరించదు. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాను. ఇంకో విషయం చెప్పనా, ఇంటిలో అందరికీ నువ్వు ఇష్టమే, కానీ నువ్వు చేసిన పొరపాటు ఎవరికీ నచ్చలేదు. నీ మాట మేమంతా విలువ ఇచ్చాము, దాన్ని నువ్వు తీసుకోలేకపోయావు. ఏమీ తెలియని మా అత్త కళ్ళల్లో రోజు నీ వల్ల కన్నీళ్లు చూశాను. మా అక్క బావతో పాటు ఈ ఇంట్లో ఎవరూ నిద్రపోవడం లేదు. అందరూ నిద్ర లేని రాత్రులే గడిపారు. అందుకే అమ్మా నాన్నలను ఇక్కడికి రావద్దు అని చెప్పాను. వాళ్ళు చూసి తట్టుకోలేరు కాబట్టి. ఫైనల్లీ అవినాష్, ఈ పెళ్లి చూపులు ఫైనల్ అయ్యాయి. మీరు ఇంకో సంబంధం చూసుకోండి. తన హ్యాండ్ బ్యాగ్లో నుండి చెక్ మీద సైన్ చేసి బ్లాంక్ చెక్ ఇచ్చింది. ఇది మీరు నా మీద వెచ్చించిన టైంకి దానిని నేను ఇంత అని చెప్పలేను.
మీరే ఫిల్ చేసుకోండి అని చెప్పింది మీనాక్షి. రత్నాకర్ గట్టిగా క్లాప్స్ కొట్టి, సూపర్ రా మీను, సుబ్బు మా మీను తెలివితేటలు కల పిల్ల అంటే ఏంటో అనుకున్నాను. నా కళ్ళు కూడా తెరిపించావు తల్లి. నా కొడుకు లోపాన్ని చిన్నగా మెత్తగా చాలా బాగా చెప్పావు. వాడి అభిప్రాయానికి విలువ ఇచ్చాను. ఇప్పుడు నీ అభిప్రాయం కూడా నేను గౌరవిస్తున్నాను. నా బ్యాడ్ లక్, కూతురులా చూసుకునే కోడలు మిస్ అయింది. నో ప్రాబ్లం. మనం ఫ్రెండ్స్గా ఉంటాం కాబట్టి నువ్వు నన్ను ఎప్పటిలాగానే చనువు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ బేబీ అని మీనాక్షి తల మీద చెయ్యి వేసి చెప్పాడు. మీనాక్షి సరోజ వైపు చూసి, సారీ ఆంటీ అంది. పర్లేదు పిచ్చిపిల్ల, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కష్టం సుఖం పంచుకోవడానికి భర్త కావాలి, తరువాత నే ఎవరైనా అంది సరోజ మీనాక్షికి మద్దతు ఇస్తూ. అవినాష్ ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తరువాత రిషి మీనాక్షిల కళ్యాణం సింపుల్గా చేసుకుని డబ్బులు పేద పిల్లల చదువుకు విరాళంగా ఇచ్చారు. కంగ్రాట్స్ రా మీను అని శ్రేయ హత్తుకుంది. అంతా నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే అంది మీనాక్షి. నీకొక సంగతి చెప్పనా, మీ బావ రిషీనే ఇదంతా చేశారు అంది శ్రేయ. ఏంటి రిషీనా అంది. హా మీను, రిషి నిన్ను అప్పట్లో లవ్ చేశాడంట. అప్పటికి నువ్వు కూడా చిన్నపిల్లవు, చదువుకుంటున్నావు. నిదానంగా చెప్దాం అనుకున్నాడు. రిషి పేరెంట్స్ పోవడం వలన రిషి జాబ్ వదిలేసి ఇలా అజ్ఞానంలో ఉండిపోయాడు. నిన్ను చూసిన మౌనంగా ఉన్నాడు. రిషిది నిజమైన ప్రేమ కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరినీ కలిపింది. మీ బావకు నువ్వు ఇలా అయిపోవడం ఇష్టం లేదు. నువ్వు అనకపోయినా మీ బావ ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేవాడు. నువ్వు రిషి గురించి చెప్పడంతో మా ప్రాణాలు లేచి వచ్చాయి. కానీ నువ్వు బ్లాంక్ చెక్ అవినాష్కి ఇచ్చావు చూడు, నేనెంత సంతోషించానో మాటలు సరిపోవు. నేనే ఇద్దాం అనుకున్నా, నువ్వు భలే చేశావు అని మెచ్చుకుంది శ్రేయ. రిషి మీనాక్షిల మొదటి రాత్రి. ఏంటి మీను డల్గా ఉన్నావు అని అడిగాడు రిషి. నాకెందుకు చెప్పలేదు నీ లవ్ని అంది మీనాక్షి. ఏంటి లవ్వా? ఏదో జిమ్లో కలిసాము అంతే కదా అన్నాడు. అక్క అంతా చెప్పింది అంది మీనాక్షి. ఏంటి చెప్పేసిందా? వదినా ఎంత పని చేశావు? నిన్ను చూడ్డానికి నేను మీ కాలేజ్ చుట్టూ తిరిగేనది కూడానా అన్నాడు. రిషి ఇడియట్, నన్ను లవ్ చేసి నాకు చెప్పవా అని రిషిని కొట్టడానికి వచ్చింది మీనాక్షి. మీను మీను ఇది కొట్టుకునే సమయం కాదనుకుంటా అన్నాడు రిషి నవ్వుతూ. ఒకవేళ ఇంకేదైనా జరిగుంటే రిషి అంది మీనాక్షి. మీ బావ ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, మనకు కావాల్సింది ముందే ఆ పైవాడు ఇచ్చి ఉంటాడు, దానిని మనం గుర్తించము అని. అందుకే ఈ అపురూపమైన అపరంజి బొమ్మను నాకు కానుకగా ఇచ్చాడు అని మీనుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఋషి. ఉదయం శ్రేయ నవ్వుతూ వచ్చి, రే మీను, అవినాష్కి పెళ్లి కుదిరిందంట అంది. అవునా? ఎవరో ఆ మిస్ ఇండియా అంది మీనాక్షి. మన జిమ్కి రమ్మని చెప్పు వదినా, మీను ప్యాకేజ్ ఇచ్చేస్తాను అన్నాడు రిషి. ఫోన్ చూసి నవ్వుతూ, బ్లాంక్ చెక్ వెనక్కి ఇస్తాడంట, లాస్ట్ పేకే చెయ్యాలంట అని నవ్వాడు రిషి. మీనాక్షితో పాటు శ్రేయ పాద్దు కూడా నవ్వారు. పిల్లల మాటలు అర్థం కాకపోయినా పెద్దలు పిల్లల నవ్వులు చూసి ముచ్చట పడిపోయారు. అప్పుడే అక్కడికి రత్నాకర్ సరోజ వచ్చారు. చూడు మీను, ఇవన్నీ నీకోసమే కొన్నాను. నా కోడలి అయిన రోజు ఇద్దాం అనుకున్నాను, కానీ పర్లేదు తీసుకోమ్మా. రిషి కొడుకు కూడా నా కొడుకే, మాకు ఇంకో కొడుకుని ఇచ్చావు అనుకుంటా అని బట్టలు పెట్టింది సరోజ. రిషి తన జిమ్లో ఒక కొటేషన్ రాయించాడు. అమ్మాయి మనసు అపురూపమైనది, దానిని ప్రేమించండి. హైట్ వెయిట్ కలర్తో కొలవకండి, వారిని ఇంకొకరితో ఎప్పటికీ సరిపోల్చకండి. అది చూసిన మీనాక్షి, సూపర్ రిషి, చాలా బాగుంది అంది. ఈ కొటేషన్ నీ వల్లే వచ్చింది మీను అన్నాడు రిషి. థ్యాంక్స్ రిషి, లవ్ యూ అని హత్తుకుంది మీనాక్షి. అమ్మాయిలను గౌరవించండి. మీకు ప్రేమించడం గౌరవించడం రాకపోతే మీరు అలాగే ఉండండి. మీ మాటలతో చేష్టలతో చూపులతో హింసించి బాధించి అవమానించకండి. అమ్మాయిని అమ్మాయిలా చూడడం రాకపోతే మౌనంగా ఉండండి. ఎందుకంటే అమ్మాయి ముఖంలో నవ్వు, కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారు. ఏ రకంగా వాటిని చంపేయకండి. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తూన పూజ్యంతే సర్వాస్తత్ర ఫలా క్రియ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.